నీవు చేసిన కొద్ది పాపముకు నీకు నరకద్వార దర్శనము అయింది. ఇక నీవు దీర్ఘకాల స్వర్గమును అనుభవిస్తావు. నీకు కలిగిన మనస్తాపము వలన నీకు ఇది చెప్పవలసి వచ్చింది. నీ అన్న కర్ణుడికి ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది. నీ తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులకు ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది. వారందరూ తమ తమ ఉత్తమ స్థానాలలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు. నీవు వారిని అందరినీ చూసి సంతోషించు. నీవు చేసిన స్వల్ప పాపముకు నీకు నరకద్వార దర్శనము, నీవు చేసిన రాజసూయ యాగము, అశ్వమేధ యాగము, యజ్ఞములు, దానములు, ధర్మములు, వ్రతములకు నీకు ఉత్తమలోక ప్రాప్తి కలిగింది. నీ పూర్వీకులు అయిన మాదాంత, నలుడు, హరిశ్చంద్రుడు, దుష్యంతుడు, భరతుడు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందారో అటువంటి ఉత్తమ లోకాలు నీకు ప్రాప్తించాయి. నిన్ను అభినందించడానికి సిద్ధులు, సాధ్యులు, గరుదులు, గంధర్వులు, నాగులు వచ్చారు అని వారిని అందరినీ చూపాడు. ధర్మరాజు వారందరికీ వినయముగా నమస్కరించాడు. ఇంద్రుడు తిరిగి, ధర్మరాజా, ఇది ఆకాశగంగ పుణ్యమే ఇలా ఆకృతి దాల్చింది. నీవు ఇందులో స్నానము చేసి దివ్యదేహముతో ప్రకాశించు అన్నాడు. తరువాత యమధర్మరాజు ధర్మరాజు వద్దకు వచ్చి, కుమారా, నేను నిన్ను మొదటిసారిగా ద్వైతవనంలో, రెండవసారి మేరు పర్వతంలో, కుక్క రూపంలో మూడోసారి ఇక్కడ నిన్ను పరీక్షించాను. నీ మనసు చెల్లించలేదు. నీ మనసులో శమము, ధమము మొదలగు గుణములు పుష్కలముగా ఉన్నాయి. నీవు జితేంద్రియుడివి. నీకు పెట్టుబడిన పరీక్షలు పూర్తి అయ్యాయి. నీవు గెలిచావు. ఇక నీవు స్వర్గ సుఖమును అనుభవించవచ్చు. రాజులకు నరకము తప్పదు అని వేదోక్తి కనుక నేను ఇంద్రుడు కలిసి నీకు నరకద్వార దర్శనము కలిగించాము. నీవు విన్న కర్ణ, భీమ, అర్జున, నకుల సహదేవ, ద్రౌపది ఆక్రాందనలు అన్నీ మేము కల్పించినవి. నీ తమ్ముళ్ళు కర్ణుడు, ద్రౌపది పుణ్యలోకాలు చేరుకున్నారు. ఇంద్రుడు చెప్పినట్లు నీవు ఆకాశగంగలో మునుగు. నీకు ఈ సంసార భావము, నేను నీవు అన్న భేదభావము నశిస్తాయి. మానవ సహజమైన రాగద్వేషము, సుఖదుఖములు నశిస్తాయి. దైవత్వము సిద్ధిస్తుంది. తరువాత స్వర్గ సుఖములు అనుభవిస్తున్న నీ సోదరులను, నీ భార్యను ఆనందంగా చూడు. ఆలస్యం ఎందుకు, ఆకాశగంగలో స్నానము చెయ్యి అని చెప్పాడు. తరువాత యమధర్మరాజు ధర్మరాజును ఆకాశగంగ వద్దకు తీసుకుని వెళ్ళాడు. ధర్మరాజు ఆకాశగంగలో పుణ్యస్నానము చేశాడు. వెంటనే తన మానుష శరీరమును వదిలి దివ్య శరీరము ధరించాడు. ఎప్పుడైతే ధర్మరాజు దివ్యకాంతితో కూడిన శరీరము ధరించాడో అతడిలోని వైర్యము, మాస్తర్యము, స్నేహము, చంచల స్వభావము, గర్వము, దుఃఖము అన్నీ సమసిపోయాయి. ధర్మరాజు సాక్షాత్తు అగ్నివలే ప్రకాశించసాగాడు. ఎదురుగా ఉన్న ఇంద్రుడిని యమధర్మరాజు స్తుతించి వారితో కలిసి ముందుకు సాగాడు. స్వర్గములు అర్జునుడు చతుర్భుజములు, శంఖచక్రములు, గదాయుధములతో ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువును సేవిస్తున్నాడు. ద్వాదశాదితుల పక్కన 13వ ఆదిత్యుడిగా ప్రకాశిస్తున్న కర్ణుడిని, మరుత్తులలో ఒకడిగా ప్రకాశిస్తున్న భీమసేనుడిని, అశ్విని దేవతల వలె ప్రకాశిస్తున్న నకుల సహదేవులను చూశాడు. కొంచెం దూరంలో మహారాణిలా దివ్యకాంతితో వెలిగిపోతున్న ఒక స్త్రీమూర్తిని చూసి ఇంద్రుడితో, దేవా, ఈమె ఎవరు అని అడిగారు. ఇంద్రుడు, ధర్మనందన, ఈమె మహాలక్ష్మి, ద్రుపదుడికి కుమార్తెగా అయోజనిగా జన్మించింది. మహేశ్వరుడి ఆజ్ఞను అనుసరించి ఈమె మానవ కాంతగా అవతరించింది. ఆ పక్కన ఉన్న గంధర్వులు ఆమె కుమారులు, ఉపపాండవులు. ఆ పక్కన ఉన్నవాడు గంధర్వరాజైన ధృతరాష్ట్రుడు. ఇతడు మీ పెదనాన్న ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. తరువాత ఆయా అంశాలతో యాదవీరులైన సాత్యకి, కృతవర్మ అక్కడ స్వర్గ సుఖములు అనుభవిస్తున్నారు.